హలో నమస్తే గైస్. మనందరం ఒక రకం అయితే ఆడింకో రకం. మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు పొద్దున్న లేచినాం అనమాట. ఎక్కడ ఏమన్నా ఉంటే అరకు పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇప్పుడు వచ్చేసి ఇక 4th డే కాబట్టి ఈరోజు సండే మనకి ఇక లాస్ట్ వ్యూ అయితే ఒకటి ఉంది. ఎక్కడ బాబాయ్ అది? వైజాగ్ బీచ్కి అయితే వెళ్తున్నాం. బీచ్ తెలుసు కదా, బీచ్. అక్కడికి వెళ్ళాక మీతో ముచ్చట్లు మాట్లాడడం స్టార్ట్ చేస్తాం. ఓకే, బాయ్ బాయ్, నమస్తే. ఓకే, హలో గైస్, చూడండి ఎర్లీ మార్నింగ్ అరకులో చూడండి ఎట్లుందో. మామూలుగా గిన్నెలు కడుగుతున్నాం అనమాట. అయిపోయింది, నైట్ తిన్నాం, మంచిగా ఎంజాయ్ చేసినాం, గిన్నెలు కడుగుతున్నాం. ఇప్పుడు వైజాగ్ వెళ్ళిపోవాలి, బీచ్కి వెళ్ళిపోవాలి. చూడండి వెదర్ ఎట్లుందో, ఫుల్ అంటే ఫుల్ మంచు పట్టుంది అట్లా. ఓకే, నమస్తే గైస్. బండి అయితే ఎక్కినాము, మా ట్రిప్ చైర్మన్ సాబ్ చైర్మన్ మెయింటెనెన్స్ మనజనకి ఏ పోస్ట్ ఫుడ్ డిపార్ట్మెంట్ అన్న. ఫుడ్ డిపార్ట్మెంట్ అన్న. శరతన్ వచ్చేసి మెయింటెనెన్స్. భరత్ అన్న ఆల్రౌండర్. ఏడి భరత్ అన్న? భరత్ అన్న అగో అక్కడ భరత్ అన్న ఆల్రౌండర్ అన్నమాట. ఆర్గనైజింగ్ సెక్రటరీ. మళ్ళీ కలుస్తాం. ఇక బస్ స్టార్ట్ అవుతుంది, మీరు టెన్షన్ పడద్దు. అక్కడ పోయిన తర్వాత లొకేషన్ వచ్చేసి మన వైజాగ్ రూట్ లో వ్యూ పాయింట్ అనమాట. చూడు ఎట్లుందో. అప్పుడే సూర్యోదయం అయిపోయింది. మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాం. మీరు కూడా వీడియో చూసి జైరింగ్. గ్యాప్లో మధ్యలో బ్రేక్ఫాస్ట్ టైం ఉందన్నమాట, మార్నింగ్ టైంలో. ఇక అక్కడే మంచి హోటల్ చూసుకొని ఆగుదాం అనుకున్నాడు. మంచి హోటల్స్ లేవు. చూడు ఇక్కడ దోశ ఎట్లా వేస్తుందో మన అమ్మగారు కుక్కు. చూడు ఎట్లా వేస్తుందా. అట్లనే బ్రేక్ఫాస్ట్ చేసినాం కాబట్టి జర మొత్తగా ఉంది. అందరు పడుకునే వాళ్ళు పడుకురు, చూసే వాళ్ళు చూస్తారు. మా చైర్మన్ సార్ అయితే నిద్రపోయండి. ఇక చూడురి. చూడండి ఐస్, విశాఖపట్నం బీచ్ దగ్గరలో అయితే వచ్చేసినాం అనమాట. బీచ్ అవతల సైడ్ ఉంది, మనం ఇంట్లో ఉన్నాము. ఇక ముందుకైతే వెళ్ళిపోవాలి, బీచ్కి అయితే వెళ్ళిపోవాలి. డే 4లో అనమాట. ఇది డే 4లో వచ్చేసి రిషికొండ బీచ్. ఓకే గైస్, మీకు నేను దగ్గరికి వెళ్ళాక అన్ని చూపిస్తా, మీరేం టెన్షన్ పడద్దు. అప్పటి వరకు పెట్టిన వీడియోలు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి గాయస్. బండి లోపలికి ఎంటర్ అయింది, అది లోపలికి పోయేది అనమాట. బీచ్ లోపలికి పోయే ఎంట్రన్స్ రూట్ అనమాట. వచ్చేసి రిషికొండ బీచ్కి అయితే వచ్చేసినాం అనమాట. పోతున్నాం లోపలికి. చూడండి వాళ్ళ ఫ్యామిలీస్, పిల్లలు పెద్దోళ్ళు అందరు ఉన్నారు, నేను కూడా ఉన్నా. చూడరి, మంచిగా చూడరి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గాయస్. ఓకే, చూడరి ఎట్లా వస్తారో. చూడు ఇక్కడ దొరుకుతున్నాయి అన్నీ. చూడరి షర్ట్స్ అన్నీ, మొత్తం ఎవ్రీథింగ్. ఇక మళ్ళీ ఒకటి చెప్పాలంటే మనకు టైం లేదనమాట. చూడరి ఎవ్రీథింగ్, షర్ట్స్ అన్నీ కూడా, షార్ట్స్, గ్లాసెస్, క్యాప్స్ అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి. చలో చూడరి, బీచ్కి అయితే వచ్చేసినాం అనమాట. మొత్తం డ్రెస్అప్ గ్రిసప్ మొత్తం అయిపోయింది. ఇక స్టార్ట్ చేయాలి. ఓకే గాయస్, రైట్. ఇక్కడ ఏంటంటే మా వాళ్ళు రాకముందుకే నేను లోపడి వేసాను అనమాట. మనం లోపడి పోయి ఒక రౌండ్ వేసి బయటకు వచ్చేసినాం. అంటే నేను బయటికి రాలేదు, వచ్చి అరలే గట్టి వేసి కొడితేనే అక్క బయట పడ్డామన్నమాట. అందుకనే జర ఒక వీడియో తీసుకుందాం అనేసి బయటకు వచ్చిన. చూడరి అలలు అయితే మస్తు అంటే మస్తు వస్తున్నాయి. జర భయం అయితే అయింది. మళ్ళీ సెకండ్ డే మా వాళ్ళు అందరు రాగానే వెళ్ళిపోయినా. చూడు అందరం కలిసి వెళ్ళి ఇక మొత్తం మెయిన్ ఆర్మీ అనమాట. మేమందరం బాయ్స్ కలిసి వెళ్ళిపోయినాం. మా బాబాయ్ ఎక్కడికో తీసుకెళ్ళిపోతుండే. అప్పటికే మాకు గులాబ్ జామున్ గరగలు ఆడిపోతున్నాయి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అందుకే అందరు డ్రాప్ అయిపోయినాం. లాస్ట్ ముగ్గురు మనకి పెళ్లి కాలేదు, ఇది ఈత రాదు, అది కథ. మొత్తానికైతే అనుకున్నట్టు మళ్ళీ పోయినాం, మళ్ళీ వచ్చినాం అనమాట. అరడైతే వస్తున్నాయి చూడరి. అప్పుడప్పుడు భయం అవుతుంది, కాకపోతే జర ఇక పోయినందుకు సంతోషం చేయాలి కదా, ఆనందపడాలి కదా. అవి చూడరు, మనమే కింద పడాలి అట్లా. మా బాబాయ్ ఏం అలాగలాగ చెప్తుండో మనకేం భయం అవుతుంది. అందుకనే జర బ్యాక్ సైడే ఉన్నాం అనమాట. ఎందుకంటే స్విమ్మింగ్ రాదని చెప్పినాగా, మళ్ళీ ఈతలోకి పోయి మళ్ళీ అతుకులో పడ్డం ఎందుకు అవసరమా. అందుకనే ప్రశాంతంగా పోయినా, చూసినా, వచ్చినా, మళ్ళీ బోర్లో ఒక్కలు పడాలని. అది కథ, అదనమాట ముచ్చట. ఇంకా ముందు ముందు ఉన్నాయి. మీరైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చూపిస్తాను. హలో గైస్, కుకింగ్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూడరి, నేను శరతన్నే మిగిలిపోయారు. లాస్ట్కి అందరు అయిపోయారు. అక్కడ ముంగడ ముగ్గురు కలిసిపోతారు. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. దాన్ని చూడండి గైస్, మొత్తం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
బీచ్లో మునిగి వచ్చినాం కాబట్టి జర లేట్ అయిపోయింది. ఈవినింగ్ 4:35 అట్లా ఇక ప్రిపేర్ చేసుకుని తింటున్నాం అనమాట అందరం. తినడం కూడా అయిపోయింది అనమాట. తిన్న తర్వాత వచ్చేసి ముచ్చట ఇక అట్లా ముందుకు బయలుదేరినాం అనమాట, బ్యాక్ టు హైదరాబాద్. అట్లా గ్యాప్లో ఇక ఆర్కే బీచ్, అటు పోర్ట్ ఏరియా అన్నీ ఉన్నాయంట. చూసుకుంటూ వస్తుంది. ఇదే పోర్ట్ ఏరియా, ఇది నా ఏరియా, నా వాళ్ళు బతుకుతున్న ఏరియా అంటాడు కదా మన ఛత్రపతి. ఇదే మన ప్రభాస్ అన్న చూపెట్టింది మన పోర్ట్ ఏరియా. ఇక్కడ నుంచి జర ముందుకు పోతే వచ్చేసింది అనమాట ఆర్కే బీచ్. ఇదే అనమాట ఆర్కే బీచ్. అక్కడ ముచ్చట ఏం లేదు చూడడానికి, అంతా అట్లా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చురు. ఇక చూడురి ముందు ఇదేదో షిప్ అన్నారు, ఇది అప్పట్లో చెత్త ఫేమస్ అంట. అది ఇప్పుడు పనిచేస్తలేదు, కానీ అట్లా బొమ్మలాగా పెట్టేసిరు. అప్పట్లో పెద్ద పెద్ద కంటైనర్లు మొత్తం ఏదున్నా ఇళ్ళనే వస్తుందంట, మాల్ కానీ సరుకు ఏది ఉంటుంది అప్పుడు ఇళ్ళనే వస్తుండే అంట అప్పట్లో. ఎప్పుడు పురాతన కాలంలో. ఇప్పుడు అది యూజ్ చేస్తలేరు అనమాట. అసలు మధ్యలో అయితే బస్ దిగేసి మనం ఫిష్ మార్కెట్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇక్కడ ఫోర్ట్ ఏరియా దగ్గర ఫిష్ మార్కెట్. ఫిష్ తీసుకొని అయితే పోయినాము. అక్కడ చూస్తే మనం తీసుకునే ఫిష్లు అయితే లేవు. నేను, శరత్ అన్న, మనోజ్ అన్న, మా బాబాయ్ అయితే పోయినాం అనమాట ముచ్చట. చూడూరి ఫిష్ అయితే ఎట్లున్నాయో అలా మనం తినేటివి ఉన్నాయి. కొత్తగా ట్రై చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అనేసి ఇక వద్దులు అనేసి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోతాం అనేసి నైట్ ఒక హోటల్లో స్టే చేసి అక్కడ ఫుడ్ తినేసి స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇది నేషనల్ హైవే 65 మనదే అనమాట. నిద్రపోయి లేచే వరకు మొత్తం డైరెక్ట్ హైదరాబాద్ అయితే వచ్చేసింది. ఎల్బీ నగర్ వచ్చేసింది అనమాట. ఇంకా నెమ్మదిగా అటు ఇటు ఇక్కడ నుంచే మొత్తం బ్యాగ్లు మొత్తం సెట్ చేసుకొని మొత్తం కరెక్ట్గా పెట్టేసుకొని ప్యాక్ చేసుకున్నాం, అయిపోయింది. సో ఫైనల్గా ముచ్చట ఏంటంటే మా డ్రైవర్ వచ్చేసి గణేష్ అనమాట. మనవాడు యంగ్ డ్రైవరు. మస్తు అంటే మస్తు డ్రైవ్ చేసిండు. మస్తు నిద్ర కానీ తిండి కానీ ఎక్కడంటే అక్కడ ఆపుకుంటూ ఆయన స్ట్రగుల్ అవుతూ కూడా మాకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా మస్తు అంటే మస్తు డ్రైవ్ చేసిండు. ఇక ముచ్చట చెప్పాలంటే ఇక అవుట్ స్టాండింగ్ బ్రో ఇక డ్రైవర్ విషయంలో.